వస్తుందన్నారు. రాత్రులు వెలగబెట్టేటంత రాచకార్యమేముందో రాని నేనే అడుగుతాను. కళలేనిదే కళలేదుగా అంత. హాయ్ 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 పటేల్, హౌ డు యు డూ? వాట్స్ ద మ్యాటర్? అది నిన్న రాత్రి మీరు అవి నా పర్సనల్ మ్యాటర్స్. అలాంటివి నువ్వు అడగకూడదు, అడగడం తప్పు. రాత్రిళ్ళు ఎక్కడ తిరిగినానని ఇంతవరకు ఎవరు ఇలా అడగలేదు. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ మిస్టర్ పటేల్. ఏమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు పిల్లనిచ్చిన మామలయ్యా. మామవు కాదు, మమ్మ. మమ్మానా? అవును, మమ్మావే. పిల్లని పెట్టుకుని బిజినెస్ చేసినప్పుడు తెలియదా నీకు? నీ కూతుర్ని ఎలా పెంచాలో తెలియదా నీకు? కింద నుంచి పైదాకా చీరలో ప్యాక్ చేసి పంపి నన్ను మోసం చేసావు. మోసం ఎక్కడ అమ్ముడు పోవట్లేదని దీన్ని తీసుకొచ్చి నా తలకు చుట్టావు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నేను నా కూతురితో వ్యాపారం చేస్తున్నానా? ఏ మ్యాన్, రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీజం చేస్తున్నానా? ఏ మ్యాన్, మందు కింద కొట్టచ్చావా? నేను మందు కొట్టొచ్చానా? ఏంటి 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 నోటికొచ్చినట్టు వాగుతున్నావా? నేను నోటుకొచ్చినట్టు వాగుతున్నానా? ఏంటి చెయ్యి చూపించి మాట్లాడుతున్నావా? నేను చెయ్యి చూపించి మాట్లాడుతున్నానా? ఏంటయ్యా ఇది? చెయ్యి కాకపోతే మరి కాలా ఏంటి? మర్యాద తెలియని కుక్క. నాకు మర్యాద గురించి చెబుతున్నావా? ఏం తెలుసు మ్యాన్ నీకు? మర్యాద అంటే ఏం తెలుసు నీకు? మామగారంటే పెళ్ళయ్యాక ఓ 3 రోజులుండి వెళ్ళిపోవాలి, అదే మర్యాద. నువ్వు వారం రోజుల నుంచి ఇంట్లో కూర్చొని దొరికిందల్లా మేసేసి ఈ దొర గురించి మాట్లాడుతున్నావు, ఇదా మర్యాద? మర్యాద అంటే అర్థం తెలుసా మ్యాన్ నీకు? మీరేమి తప్పుగా అర్థం చేసుకోకండి. నువ్వేదో ప్రపంచ సుందరిని కన్నట్టు ఫీల్ అవుతావేంటి? ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకుంటే నీతో పాటు నీ కూతుర్ని కూడా పంపించేస్తాను. దాంతో పాటు డైవర్స్ పేపర్ కూడా ఇచ్చి పంపించేస్తాను. బీ కేర్ఫుల్. మర్యాదలేని కుక్కలంతా ఈ బంగ్లాలో చేరి మొరుగుతున్నాయి. నో పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బెన్స్.